హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ శ్రీకాంత్. సో ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. సో ఉస్మానియా గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ. సో ఈ ఉద్యమాల గడ్డపై ఎన్నో ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. సో చాలా రకాల నిరసనలు జరుగుతాయి. సో ఈరోజు కూడా ఇక్కడ ఓయూ విద్యార్థుల ఐక్య వేదిక వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక సమ్మె, అంటే సమ్మె అనొచ్చు, దీని నిరసన ఏదైతే ఈ నిరసన చేస్తున్నారో, ఏదైతే మార్చి 13వ తారీఖున వీరు వీసీ గారు కానీ వీళ్ళకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది, వీళ్ళపైన ఆంక్షలు విధించడం జరిగింది. సో ఆంక్షల్లో భాగంగా వారు ఆ ఆంక్షలను ఎత్తివేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు నిరసన చేస్తున్నారు. సో మనం వారితో మాట్లాడి తెలుసుకుందాం. సో వారికి ఇక్కడ కలుగుతున్న ఇబ్బందులు ఏంటి, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం, వారు నమ్మి ఓటేసిన ప్రభుత్వం వారిని ఏం చేస్తారు, వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు ఏంటి, అంటే వారు ఏ విధంగా మోసపోయారు. సో ఇవన్నీ తెలుసుకొని వారితో మాట్లాడి తెలుసుకుందాం. సో ఒకసారి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఏదైతే ధర్నా నిర్వహించారో దీనికి కారణం ఏంటి అసలు? అయితే ఈ నెల మార్చి 13న మరి వీసీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అండదండలతో అక్రమంగా రిలీజ్ చేసిన సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలి బేషరతుగా అని చెప్పేసి, మరియు 2018 పిహెచ్డి బ్యాచ్కు సంబంధించినటువంటి 1 year ఎక్స్టెన్షన్ అంశం ఏదైతే ఉందో, ఈ రెండు అంశాలు ప్రధానంగా, మరియు అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి మెస్ బకాయిల రద్దు గురించి, ఫెలోషిప్లు లేకపోవడం, మరి రిక్రూట్మెంట్ జరగకపోవడం, యూనివర్సిటీలో అనేక రకాలైనటువంటి సమస్యల మీద ఐక్య విద్యార్థి సంఘాలం గత 3 నెలల నుంచి ఇప్పటి వరకు మేము ధర్నాలు రాస్తారోకోలు చేసి అసెంబ్లీ ముట్టడిచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం మీద దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా కూడా లేదు. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి అక్రమంగా జారీ చేసినటువంటి సర్క్యులర్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. 2018 పిహెచ్డి బ్యాచ్కు సంబంధించినటువంటి దాని మీద 1 year పాటు ఎక్స్టెన్షన్ ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తా ఉన్నారు మెస్ బకాయిలు కానీ ఇవి కానీ, అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మెస్ బకాయిలు త్వరగానే చెల్లించేసాము, అన్నీ చేస్తున్నాం, కానీ కావాలని చేస్తున్నారు కొంతమంది అని చెప్తున్నారు. లేదు 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు మెస్ బకాయిలు 7 కోట్ల రూపాయలు చెల్లించుండు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా మెస్ బకాయిని రద్దు చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నెలకు 3,000 రూపాయలు మాత్రం మెస్ బకాయి వచ్చేది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెలకు 6,000 రూపాయల నుంచి 7,000 రూపాయల మెస్ బకాయిలు వస్తున్నాయి, మెస్ బిల్లులు వస్తున్నాయి. అంటే నేను ఇప్పుడు మన పిహెచ్డి సబ్మిషన్ నేను చేసుకోవాలనుకుంటే నా మెస్ బకాయిలు 95,000 రూపాయలు ఉన్నాయి. అంటే నువ్వు తినకపో బిల్లులు మాత్రం నెలకు 6,000 నుంచి 7,000 వరకు వేసుకుంటూ మెస్ బకాయిలను రద్దు చేయకుండా, మరి మనకు అట్లాంటప్పుడు ఫెలోషిప్లు ఇవ్వాలి. మెస్ బకాయిలు మీరు 6,000 నుంచి 7,000 నెలకు వేసేటప్పుడు మా ఫెలోషిప్ ఎందుకు ఇవ్వరు? మీరు ఫెలోషిప్ ఇవ్వకుండా మేము ఎక్కడి నుంచి పైసలు తీసుకొచ్చి మేము సబ్మిషన్ చేసుకోవాలి. కాబట్టి సామాన్యమైన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని, వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం స్పందించకపోతే దాని మీద మా విద్యార్థులకు తీవ్రంగా స్పందిస్తుందని చెప్పేసి హెచ్చరిస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13వ తారీఖున రిజిస్టర్ సార్ పేరున విడుదల చేసిన సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలా. విద్యార్థి లోకం, ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం పోరాటంతో గత ప్రభుత్వం విద్యార్థులపై నిరంకుశితంగా ఉద్యోగ నోటిఫికేషన్ల అవకతవకలు, గ్రూప్ 1 పేపర్ లీకేజీలు, రకరకాలమైన ఆరోపణలతోటి విద్యార్థి లోకం మొత్తం గత పార్టీలకు దూరమై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకంతా ప్రశాంతంగా మా జీవితాలు బాగుపడతాయని కోరుకొని నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా విద్యార్థి లోకంపై నియంతృత్వంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీలోని అప్రజాస్వామిక సర్క్యులర్ను విడుదల చేసి విద్యార్థి లోకాన్ని మొత్తం భయాందోళనకు గురి చేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పెద్ద మనసుతోటి ఈ సర్క్యులర్ని రద్దు చేయాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ సంఘాలుగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే మనం గత ప్రభుత్వాన్ని దించడానికి, ఈ ప్రభుత్వాన్ని ఎక్కించడానికి చాలా కష్టపడ్డారు. ఉస్మానియా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, బాగా కష్టపడిన తరుణంలో ఏదైతే ప్రభుత్వం, అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా మనకి ఏదో ఒక రోజు ముప్పు ఉందని తెలుసుకున్న ప్రభుత్వమే ఈ సర్క్యులర్ రిలీజ్ చేసిందంటారు. అదే గత ప్రభుత్వం ముప్పు ఉందనే గత ప్రభుత్వం అధికార పాలనకు దూరమైంది. అదే మేము ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వమే మాకు ఈరోజు మా ఎదురొమ్మున ఎక్కి కూర్చుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు ఇంకా సాగదీసుకోకండి. అక్కడ మీ పార్టీలో భాగస్వామైన సిపిఎం ఎమ్మెల్యే గారు కునంనేని సాంబశివరావు గారు అసెంబ్లీ సాక్షిగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఈ అప్రజాస్వామిక సర్క్యులర్ను రద్దు చేయాలా. విద్యార్థులకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉండాలి, ప్రశ్నించే హక్కు ఉండాలి. అలాగే పిహెచ్డి కేటగిరీ 2 నోటిఫికేషన్లు కన్నా సీట్లు పెంచమని వీసీ గారిని ఎంత వేడుకున్నా కన్నా ఎలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ యొక్క ప్రవేశ పరీక్ష తేదీలు కూడా ప్రకటించడం జరిగింది. ఇవి మా విద్యార్థుల యొక్క వినతులు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే సూటిగా చెప్పడం జరుగుతుంది, సర్క్యులర్ను రద్దు చేయండి. విద్యార్థులు అనేది అండగా ఉంటాం. కాబట్టి మేము మీ ప్రభుత్వాన్ని ఏరికోరి తెచ్చుకున్నాం, కానీ మీరు ఏం చేస్తున్నారు? విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్నారు. కాబట్టి వెంటనే ఈ అప్రజాస్వామిక సర్క్యులర్ను రద్దు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు చేరాల వంశీ, జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ చూసుకున్నట్టయితే 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావచ్చు, మరి ఎన్నో ఉద్యమాలకి పురుడు పోసుకున్నటువంటి గడ్డ
ఉస్మానియా యూనివర్సిటీ. ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు అప్రజాస్వామికమైనటువంటి సర్కులను విడుదల చేయడం వెనుక కారణం ఏంటంటే అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి ప్రతి సభలలో అరచేతులు 6 గ్యారంటీలు చూపెట్టి ప్రజలకు అధికారంలో రావడానికి మరి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలకు ఏ ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చని పరిస్థితి ఈరోజు ఉంది. మరి ఇంకో విషయం ఏంటంటే విద్యాశాఖలో చూసుకున్నట్టయితే ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేడు. అదేవిధంగా మరి స్కాలర్షిప్ లేక ఎంతోమంది డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అందరు విద్యార్థులు స్కాలర్షిప్ లేక ఫీజులు అట్టలేక రోడ్ ఎక్కిన పరిస్థితి, మరి చదువుకు దూరమే పరిస్థితి నెలకొనింది. అదేవిధంగా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, అదే ఒక్క సౌకర్యం కూడా హాస్టల్లో లేని దుస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉంది. ఈరోజు చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు ఈ యొక్క అప్రజాస్వామ్య సర్క్యులర్ వెనుక మేము లేము, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరం కూడా లేమని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎందుకోసం రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఎందుకు ఈ సర్క్యులర్ మీద మీరు విలేకరుల సమావేశం పెట్టట్లేదు? ఈ యొక్క సర్క్యులర్ వెనుక పూర్తి స్థాయిలో వారు ఉన్నారని చెప్పేసి పూర్తి స్థాయిలో తెలుస్తోంది. గుర్తుంచుకో రేవంత్ రెడ్డి ఈ యొక్క సర్క్యులర్ని వెనక్కి తీసుకొని ఎడల, అదేవిధంగా 6 గ్యారంటీలు అమలు చేయని ఎడల, మరి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వని ఎడల దశల వారీగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని, మీ ఇల్లు సైతం ముఖ్యమంత్రి ఇల్లు సైతం ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి స్కాలర్షిప్లు విడుదల చేయకుంటే తగిన బుద్ధి చెప్పాను, అది గుర్తుంచుకో రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాము. దశల వారీగా ఉద్యమాలు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మరి ప్రత్యేక ఉద్యమం కోసం ఏదే విధంగా ఉద్యమాలు చేసామో అదే ఉద్యమాలు మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతా ఉన్నాం. గుర్తుంచుకో రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మేము ఈ వేదిక ద్వారా తెలుపుతా ఉన్నాము. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో అప్రజాస్వామికంగా ఏదైతే సర్క్యులర్ మార్చి 13 తారీఖు ఈ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ వీసీ తీసుకొచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే నిర్బంధంతో ఈ వ్యవస్థలో మాట్లాడే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, భారత రాజ్యాంగం ద్వారా వచ్చిన స్వేచ్ఛలను నీరుగారుస్తూ అణగదొక్కే ప్రయత్నం ఈ ఉస్మానియా యూనివర్సిటీని ప్రభుత్వం తన గుప్పట్లో పెట్టుకోవాలనే ఆ ఆలోచనతోటి ఈ సర్క్యులర్ తీసుకొచ్చిరని భావిస్తూ ఉన్నాం. ఆ సర్క్యులర్కి వ్యతిరేకంగానే ఈరోజు దీక్ష కూర్చున్నాం. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న 19 నుంచి 20 ఆర్గనైజేషన్స్ అందరూ కలిసి, ప్రజా సంఘాలు అందరూ కలిసి ఈ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంతోనన్నా ప్రభుత్వం స్పందించి ఈ అప్రజాస్వామికమైన వీసీ సర్క్యులర్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు ఈ ప్రజా సంఘాలు ఉన్నాయో, ఏదైతే ఉద్యమాలు చేస్తున్నప్పుడు కానీ ఇప్పుడు ఈ సర్క్యులర్ ఏదైతే రిలీజ్ చేసారో దీన్ని గవర్నమెంట్ ఏమంటుంది, మాకు సంబంధం లేదని అంటుంది. సో సంబంధం లేదన్నప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు ఇన్ని ఉద్యమాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? అదే కదండి, ప్రభుత్వానికి తొత్తుగా మారిన వీసీతో కుమ్మకైన ప్రభుత్వం ఇద్దరు కలిసి ఈ అప్రజాస్వామికమైన సర్కులర్ని తీసుకొచ్చిరనే భావన ఈ విద్యార్థి లోకానికి అందరికీ ఉన్నది. అది అందరికీ తెలుసు. ఈ యూనివర్సిటీని అనఫీషియల్గా కంట్రోల్ చేసేది ప్రభుత్వం అనేది తెలుసు. ఈ వీసీని నియమించింది ఇట్లా ప్రభుత్వం ద్వారానే, గవర్నర్ ద్వారా నియమించబడింది కదా. ఏదైతే ఈ వ్యవస్థలో మాట్లాడే స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను ఇలా ఉల్లంఘించడాన్ని ఈ విద్యార్థి సంఘాలందరిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే మీరు ఇచ్చిన హామీలు 6 హామీలు మీరు దాన్ని అందించే ఆ క్రమంలో విఫలమైనప్పుడు దాని నుంచి వచ్చే ప్రతిఘటనను తీసుకొని ఎడల ఆ వ్యతిరేకత భావాలను తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి సర్క్యులర్ తీసుకొచ్చారని మేము అనుకుంటా ఉన్నాం. ఏదైతే మార్చి 12న ఏదైతే ప్రతిపక్ష మహిళా నాయకురాలు యొక్క బర్త్డే, ఏదైతే జన్మదిన వేడుకలు ఘనంగా జరగడం వల్లే ఈ యాక్షన్ తీసుకున్నారని కొంతమంది చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇది ఏదో నిన్న మొన్న ఏర్పడిన యూనివర్సిటీ కాదు. ఏదో ఒక్కరి బర్త్డే ఏదో చేసిర్రు, ఏదో జన్మదిన వేడుకలు చేసిర్రు, లేదా ఏదో చనిపోయిన వేడుకలు చేసిర్రు, సంస్కరణ సభలు పెట్టిర్రు. దానివల్ల ఏదో చరిత్ర ఉన్నది, 100 ఏళ్ళ చరిత్ర ఉన్నది. నువ్వు రేవంత్ రెడ్డి గారు లేరు, దాంతోపాటు ఆ ముఖ్యమంత్రి లేరు, ఆయన కంటే చాలా ముఖ్యమంత్రులు పోయారు. దాంతోపాటు భారతదేశానికి స్వతంత్రం రాకంటే ముందు నుంచే ఈ యూనివర్సిటీ ఇప్పటి వరకు ప్రజా గొంతుకగా నిలబడి ప్రజా గొంతుకగా ఉన్నది. ఏదో ఒకరి కోసం ఇది చేసిరని మేము అనుకోవట్లేదు. ప్రభుత్వం విఫలం వల్ల ప్రభుత్వ పథకాలు ఇవ్వడంలో ఏదైతే 6 హామీలు ఇచ్చిర్రో ఆ 6 హామీలు అమలు చేసే విధంలో విఫలం వల్ల, దాంతోపాటు విద్యా మంత్రిత్వ శాఖ ఏదైతే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నదో అది వాళ్ళు విద్యా వ్యవస్థని మంచిగా చేసే ఉద్దేశం వాళ్ళు లేకపోవడం వల్లనే, దాంతోపాటు అక్కడ వాళ్ళు విఫలమయ్యారు కాబట్టి ఇలాంటి సర్క్యులర్ తీసుకొచ్చిర్రు. ఈ ప్రభుత్వానికి విద్యార్థులు ప్రశ్నిస్తారనే ఆ లైన్లోనే ఈ సర్క్యులర్ తీసుకొచ్చిరని మేము భావిస్తూ ఉన్నాం. 13 తారీఖు రిలీజ్ అయిన అప్రజాస్వామిక సర్క్యులర్ని మేము విద్యార్థుల పక్షాన, యూనివర్సిటీ పక్షాన
సార్ ఏంది సర్క్యులర్ రిలీజ్ చేసి ఎవరిని ఆగం చేద్దామని చూస్తున్నారో అని మేము అడిగితే ఇప్పటికి ఇట్లా వీసీ గారు రెస్పాండ్ కాలే, కనీసం యూనివర్సిటీ సిబ్బంది ఇట్లా ఎవరు రెస్పాండ్ కాలే. అదేవిధంగా ప్రభుత్వం మేము 6 గ్యారంటీలు అన్నారు, ఇంకా 7వ గ్యారంటీ ప్రజాప్రభుత్వం అని చెప్పారు. విద్యార్థుల పక్షం నిలబడతామని రేవంత్ రెడ్డి పదే చెప్తుండు. నేనే ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి మినిస్టర్, నువ్వు సీఎం కాబట్టి నీకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలుస్తుంది. అదే యూనివర్సిటీ అంటే తెలంగాణ గొంతుక, తెలంగాణ గుండెకాయ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో నువ్వు ప్రతి నిమిషం నీకు తెలుస్తుంది. నువ్వు ఇప్పటి వరకు 20 రోజులు దగ్గరకు వస్తున్న యూనివర్సిటీలో ఎన్ని జరుగుతున్నా కానీ నువ్వు పట్టించుకుంటలేవంటే నువ్వు చేస్తున్న కుట్రనే. ఉస్మానియా గొంతు నొక్కితే నేను ఏం చేసినా నడుస్తాయనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్న కుట్ర అని మేము తెలియజేస్తున్నాం. ఈ నెల 13వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్కి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ధర్మ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. గత 15 రోజులుగా వీసీ గారు ఇచ్చినటువంటి అప్రజాస్వామిక సర్క్యులర్కి వ్యతిరేకంగా అనేక రకాల పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకాలు, నిరసనలు, విజ్ఞాన పత్రాలు, అనేక రకాల పోరాటాలు చేస్తున్నా కానీ తను ఇచ్చినటువంటి సర్క్యులర్ని ఏమాత్రం వెనక్కి తీసుకోకపోగా ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటాలు మొత్తం ఏం జరగట్లేదన్నట్టుగా, ఏం కాలేదన్నట్టుగా, తనకు వినబడినట్టుగా, కనబడినట్టుగా ప్రవర్తిస్తూ ఉండు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్ని వెనక్కి తీసుకోకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఒకవైపు మీరు ఈ సర్క్యులర్కి మీకు ఏమైనా సంబంధం ఉందా లేదా అని ఇప్పటివరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఇప్పించింది అనుకోవాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ సర్క్యులర్ ఇచ్చిందని అనుకోవాలన్నా అని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పోరాటం మీ అందరికీ కనబడుతూనే ఉంది, కానీ మీరు ఏం కనబడినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడుతూ 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీకి మొదటిసారిగా దళితుడిని చేసినామని గర్వంగా చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక దళితునిగా నియమించినటువంటి వీసీ ఈరోజు అప్రజాస్వామికంగా విద్యార్థులు వారి పోరాటాల పట్ల, వారి సమస్యల పట్ల గలమెత్తొద్దంట, ప్రశ్నించొద్దంట, వాళ్ళ సమస్యలను అధికారులకు విన్నవించుకునేందుకు అవకాశం లేకుండా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. హాస్టల్ సమస్యలు కానీ, పిహెచ్డి విద్యార్థుల సమస్యలు కానీ, స్కాలర్షిప్ సమస్యలు కానీ, ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి పిహెచ్డి నోటిఫికేషన్లో మార్పులు చేయాలన్నటువంటి సమస్యలపైన ఏమాత్రం పట్టించుకోకుండా ఈ మధ్యకాలంలో సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర గుండె చప్పుడు అని చెప్పేశాడు. ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది పోలీసులు మోహరించి మిమ్మల్ని అనుక్షణం కట్టుదిట్టం చేస్తున్నారు. సో దీనిపై మీరేమంటారు? అసలు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఆర్ట్స్ కాలేజ్ అంటేనే ఆకాంక్షలకు ప్రతీక. కానీ ఈరోజు ఆర్ట్స్ కాలేజీ ఆంక్షలకు నిలయం అయ్యింది. ఎందుకంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీకి వచ్చే ముందు విద్యార్థుల కంటే ఎక్కువ పోలీసులు ఉంటున్నారు ఇక్కడ. అసలు పోలీసులు కాలేజీకి వస్తున్నారా, విద్యార్థులు కాలేజీకి వస్తున్నారా అని అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు పోలీసులు ముందే, అంటే కాలేజ్ ఓపెన్ కాగానే ముందే పోలీసులు కొన్ని 100 మంది పోలీసులు ఉన్నారు, కొన్ని 10ల సంఖ్యలో పోలీసు వెహికల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏమాత్రం పోరాటాలు చేసినా, ఏమాత్రం నిరసనలు చేసినా ఎమ్మటే వాళ్ళని అరెస్ట్ చేయడం. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కాకుండా అక్కడ అంబర్పేట పోలీస్ స్టేషన్ కానీ దూరం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో విద్యార్థులను వేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇంతకుముందుకు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ కంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తనకు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి శక్తి ఎంతో రేవంత్ రెడ్డి గారు తెలుసు. ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దదించారు కాబట్టి తను అనేక రకాలుగా ప్రశ్నించారు అని రేవంత్ రెడ్డికి తెలుసు. అదేవిధంగా రేపు నేను చేయబోయే తప్పులు, ఇప్పటికీ నేను చేసినటువంటి తప్పులు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులే ప్రశ్నిస్తారు. ఆ రోజు ఆనాడు తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యార్థులు ప్రశ్నించి తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దదింపారు. అదే విద్యార్థులు మళ్ళీ నన్ను ప్రశ్నించి గద్దదింపుతారని రేవంత్ రెడ్డి గారు ముందే గ్రహించి ఇక్కడ పోరాటాలు, నిరసనలు, ధర్నాలు రాకుండా ముందస్తు జాగ్రత్తతోటి సర్క్యులర్ ఇప్పించడం మేము భావిస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ దళిత, బహుజన, వామపక్ష, మైనారిటీ, ప్రతిపక్ష విద్యార్థి సంఘాలన్నీ ఆనాడు తెలంగాణ కోసం ఎట్లయితే పోరాడినటువంటి ఏకమైనటువంటి సంఘాలన్నీ కూడా అదే స్ఫూర్తితోటి, ఒకనాడు వందే మాతర ఉద్యమ స్ఫూర్తితోటి, ఇంకోనాడు తెలంగాణ ఉద్యమం జరిగిన స్ఫూర్తితోటి ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకునేందుకు నియంతృత్వంగా విడుదల చేసిన సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని ఓయూలో ఉండేటువంటి అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై ఈరోజు నిరసన దీక్షను చేపట్టినాయి. మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఓయూ యంత్రాంగానికి కావచ్చు, ఈ సర్క్యులర్ తీసుకురావడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం వస్తూ ఉన్నదా, ఓయూ యంత్రాంగం వస్తూ ఉన్నదా స్పష్టత ఇవ్వాలి. రెండోది, దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల పక్షాన సత్యం వైపు, న్యాయం వైపు స్పందించే గొంతుక ఉస్మానియా యూనివర్సిటీ. అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు కేంద్రమైంది ఉస్మానియా యూనివర్సిటీ. అనేక అస్తిత్వ ఉద్యమాలకు వేదిక అయింది ఉస్మానియా యూనివర్సిటీ. రాజ్యాంగాన్ని రక్షించుకునే క్రమంలో
అదేవిధంగా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో భాగవచ్చు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే క్రమంలో కావచ్చు, విద్యార్థులకు నోటిఫికేషన్లు ఇచ్చే పోరాటంలో కావచ్చు, నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఓయూ కేంద్రంగా జరిగిన పోరాటాలకు ఇక్కడ నుంచి వేదిక అయింది. ఏదైతే ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కానీ విద్యార్థి నాయకులను కానీ ఉస్మానియా విద్యార్థులు అంటే నిరుద్యోగులను కానీ అందరినీ నెత్తిపైన పెట్టి చూసుకుంది. అయితే సడన్గా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఉద్యమాలను ఎక్కడికెక్కడ కట్టుదిట్టం చేయడానికి కట్టడి చేయడానికి గల కారణాలు ఏమంటారు? అంటే ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అనే భయం రేవంత్ రెడ్డి గారికి స్టార్ట్ అయ్యిందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీ సర్క్యులర్ మీద. అట్లాంటిది సైతం ఒకవేళ నియంతృత్వ ధోరణితోటి ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ను గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి నేను ఇవ్వలేదని ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతలేడు, మాకు సంబంధం లేదని ఎందుకు అంటలేడు? అది యూనివర్సిటీ యంత్రాంగం ఇచ్చింది, మాకు సంబంధం లేదని ఒక్క మంత్రి గారు చెప్పట్లేదు, ఒక ఎమ్మెల్యే చెప్పట్లేదు, ముఖ్యమంత్రి గారు అసలే మాట్లాడతారు దీని మీద. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ని ఆంక్షలు ఎందుకు? అంటే ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ కంటే పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఇన్ని ఆంక్షలు పెట్టడానికి కారణాలు ఏమంటారు? అంటే ఇన్ని ఆంక్షలు పెట్టడం ఏంటంటే ఉస్మానియా విద్యార్థులు తలుసుకుంటే మా ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి భయం ప్రభుత్వానికి ఉన్నట్టుంది. కాబట్టి అంటే ఓయూలో అకాడమిక్ వాతావరణాన్ని పెంచాలి అనేటువంటి ఆలోచనతోటి మేము ఈ ఉద్యమాలు నిషేధిస్తాము అనేటువంటి ప్లాన్గా యూనివర్సిటీ కప్పట బుద్ధితో చెప్తున్నాం. నిజానికి యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించాలంటే ఉద్యమాలని బంద్ చేపించడం కాదు. ఓయూలో ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేదు, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ లేవు, హాస్టల్ సమస్యలు ఉన్నాయి. పిహెచ్డి 2018 విద్యార్థులను ఎక్స్టెన్షన్ చేయాలా, 2025 పిహెచ్డి నోటిఫికేషన్లో పిహెచ్డి సీట్లను పెంచాలి. సార్ ఇవి చేయకుండా యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణాన్ని పెంచుదామని చెప్పడం అనే కపట బుద్ధి ఉన్న జుడి ఇది సరైనది కాదు. ఒక వర్గం నాయకులు ఏమంటున్నారంటే ఏదైతే మార్చి 12 ఒక వేడుక జరిగింది, ఆ వేడుక వల్ల రాష్ట్ర ప్రభుత్వం హట్ అయింది, అందుకనే ఏదైతే మార్చి 13 రోజున మీకు ఆంక్షలు విధించడం అనేది స్టార్ట్ చేసింది, మీకు సర్క్యులర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అంటారు. దీనిపైన మీరేమంటారు? అంటే ఇది సరైనది. ఇట్లా నియంతృత్వం అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేము అనేది ఎంత వాస్తవమో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గొంతును నొక్కుతాం, ఓయూ విద్యార్థుల గొంతును నొక్కుతామని చేసేటువంటి సాహసము ఓయూ యంత్రాంగం తీసుకున్న యూనివర్సిటీ యంత్రాంగం మీద తిరుగుబాటు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వమే పర్సనల్గా చీకటి ఒప్పందంతో యూనివర్సిటీ యంత్రాంగంతో మాట్లాడి సర్క్యులర్ ఇప్పించింది అనుకో, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పాటవుతుంది. ఎందుకంటున్నాం సార్, మన ఛానల్ ద్వారా మన ఛానల్ ద్వారా ఎందుకు అడుగుతున్నామంటే సార్, ఇక్కడ ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులు మొదటి జనరేషన్లో పిహెచ్డీలు చేస్తున్నారు సార్, ఎంటెక్లు చేస్తున్నా, పీజీలు చేస్తున్నా, ఇక్కడ ఇంజనీర్లు అయ్యారు, ప్రొఫెసర్లు అయ్యారు, ఇక్కడ నుంచి వాగ్గేయకారులు, కవులు, రచయితలు, మేధావులు, తత్వవేత్తలు, సైంటిస్టులు, జర్నలిస్టులు ఇంతమంది అయ్యారు కదా సార్. ఇక్కడ నుంచి పొలిటీషియన్లు అయ్యారు. అంటే ఇది జ్ఞాన కేంద్రం సార్, ఇది జ్ఞాన కేంద్రము, ఉద్యమ కేంద్రము. ఎందుకంటే వందే మాతర ఉద్యమం ఇక్కడ నుంచి జరిగింది, తెలంగాణ ఉద్యమం జరిగింది. అంటే తెలంగాణ కోసం కొట్లాడే క్రమంలో ఇట్లాంటి సర్క్యులర్ రాలే కదా సార్. అప్పుడు అంత పెద్ద ఉద్యమం జరిగే సమయంలో కూడా ఇట్లాంటి సర్క్యులర్ రానప్పుడు వచ్చిన తెలంగాణలో ఇట్లాంటి నియంతృత్వ సర్క్యులర్లు వస్తున్నాయంటే వ్యతిరేకత స్టార్ట్ అవుతున్నది ఖచ్చితంగా. కాబట్టి ఒకవేళ ఓయూ అధికారులు సర్క్యులర్ ఓయూ అధికారులు సర్కిళ్లను వెనుకకు తీసుకునేంత వరకు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతాము. మరొక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో అదే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి ఈ సర్కిళ్లను వెనకకి తీసుకోవాలని మేము చెప్తున్నాం సార్. ఈ సందర్భంగా నేను అదే మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన రీసెర్చ్ స్కాలర్ని, మా వీసీ గారు కూడా మాదిగ కమ్యూనిటీ. నేనేం కాదంటలేను సార్, మా వ్యక్తిగతంగా ఏ ఎజెండా లేదు సార్, మా వీసీ గారిని అనడం కోసం మేము ఎజెండా లేదు. అయినా కూడా మేము ఎందుకంటున్నాం తోటి మాదిగ కమ్యూనిటీ అయినా కూడా అంటే అది కరెక్ట్ కాదు. మీకు మంచి చేయండి, ఖచ్చితంగా మీకు సన్మానాలు చేస్తాం ఇదే ఆర్ట్స్ కాలేజ్ నుంచి. ఏదైనా చెడు ఉంటే తప్పును తప్పు అంటాం సార్, చెడు ఉంటే మంచిని ఉంటే మళ్ళీ పూలదండలు వేస్తాం, సన్మానం చేస్తాం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్ని వెనకకు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఉద్యమాలకు సిద్ధమవుతామని మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం సార్. స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నారు. దాంట్లో మన స్వాతి గారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వింగ్ లాగానే నేను ఇక్కడ రావడం జరిగింది వారికి మద్దతు తెలుపుతూ. రీసెంట్గా వీసీ గారు ఏదైతే సర్క్యులేషన్ పాస్ చేశారో ఓయూ ప్రాంగణంలో ఎక్కడ కూడా ధర్నాలు కానీ దీక్షలు కానీ నిరసనలను ఎక్కడ కూడా తెలియజేయొద్దని ఒక సర్క్యులేషన్ పాస్ చేసి కూడా ఓయూ విద్యార్థుల గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. సో వారికి మద్దతు తెలుపుతూ నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇదైతే చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ పోతుందో అర్థం అవ్వట్లేదు.
ఎప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ మన ప్రాంతంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు. ఇప్పుడు కొత్తగా ఈ సర్క్యులేషన్లు తీసుకొని వచ్చి పేద ప్రజలు ఎవరైతే బిడ్డలు వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి రాష్ట్రాలు కానివ్వండి వేరే డిస్టిక్ల నుంచి ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు. ఆ చదువుకునే విద్యార్థులకు కూడా ఎటువంటి సౌకర్యాలను కల్పించకుండా వారు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో రోడ్ల మీదకి వచ్చి రీసెంట్గా చాలామంది మహిళలు కూడా రాత్రి ధర్నాకి ఇనిషియేట్ చేసిండ్రు. అది కూడా వాళ్ళకి హాస్టళ్ళల్లో ఇబ్బంది అవుతుందని. సో అదేం తప్పు కూడా కాదు, వారి బాధని వ్యక్తం చేసే ప్రయత్నం చేసారు తప్ప ఇక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. రాత్రులు ఇబ్బంది అయితేనే హాస్టళ్ళల్లో సరైన సౌకర్యాలు లేవని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంత జరుగుతున్నా కూడా వీసీ గారు కానివ్వండి ఓయూకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఇట్లా గిట్ట కంటిన్యూ చేస్తే మాత్రం మేము కూడా ఉద్యమం మళ్ళీ ఏదైతే తెలంగాణ కోసం ఎట్లయితే పోరాడారో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఈ ఓయూ ప్రాంతంలో నుంచి మళ్ళీ అది కూడా వాయిస్ వినిపిస్తూ మనని నిరంతరం ప్రశ్నిస్తూ మాకు కావాల్సిన హక్కులన్నింటినీ కూడా మేము తెచ్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పార్టీలు లేవు, ఏవి లేవు. కేవలం విద్యార్థి విభాగంలో భాగంగా నేను కూడా ఒక ఓయూ స్కాలర్గా ఒక స్టూడెంట్ లాగా ఇక్కడికి రావడం జరిగింది. సో పార్టీలకు సంబంధం లేకుండా విద్యార్థులు ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బందులు అయినా కూడా డెఫినెట్గా మా సహకారం, మా గొంతు అనేది డెఫినెట్గా ఉంటుంది. ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. గతంలో కూడా ఎలక్షన్ల ముందు ఇదే ఓయూ వేదికల దగ్గరకు వచ్చి నాయకులందరూ కూడా వారి అవసరాలకు మేరకు మాట్లాడి ఓట్లు వేయించుకొని పోయినరు తప్ప విద్యార్థులకు మాత్రం ఎటువంటి లాభం జరగలేదు. డెఫినెట్గా ఇప్పుడు కూడా మేమందరం కలిసి కూడా విద్యార్థులకు కావాల్సిన ఏవైతే హక్కులు ఉన్నాయో వాళ్ళకున్న ఇబ్బందులు ఉన్నాయో డెఫినెట్గా రాష్ట్రం అంతటా కూడా తెలియజేసి విద్యార్థులందరం కలిసి ముందుకెళ్ళి ఇక్కడ ఏదైతే ఆ సర్క్యులేషన్ నుంచి డెఫినెట్గా వీసీఆర్ క్యాన్సిల్ చేయాలి. కొత్తగా వచ్చారు, మీకు తెలియకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకొని అవి సార్ట్అవుట్ చేసి ఇట్లాంటివి కాకుండా చూసుకోండి తప్ప ఈ సర్క్యులేషన్లు ఇచ్చి మా గొంతులు నొక్కే ప్రయత్నం చేయొద్దని తెలియజేస్తూ జై తెలంగాణ జై. అన్ని విద్యా సంఘాల భాగస్వామ్య పరంగా శాంతియుతంగా ఏదైతే మార్చి 13వ తారీఖు నాడు ఇక్కడ ఉన్నటువంటి వీసీ గారు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు రాస్తారోకాలు కనీసం స్లోగన్స్ ఇట్లా రైజ్ చేయొద్దని చెప్పి ఏదైతే ఆ యొక్క నిషేధించాడో ఆ సర్క్యులర్ ద్వారా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఈరోజు శాంతియుతంగా ఈరోజు నిరసన దీక్ష చెప్పడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా ఉన్నటువంటి వీసీ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడ అన్యాయమైనా ఎక్కడ అవమానాలు జరిగినా కానీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా స్పందించే హక్కు భారత ప్రజలకు అదేవిధంగా విద్యార్థులకు విద్యార్థి సంఘాలకు ఉంటుందని చెప్పి సంతృప్తి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు చాలా విద్యార్థి సమస్యలు ఉన్నాయి. ఈరోజు టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, ఆ మెస్ సమస్యలు కావచ్చు, విధంగా పిహెచ్డి సమస్యలు కావచ్చు, చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల మీద స్పందించి నిరసన చేసే ప్రాథమిక హక్కు ఇక్కడ విద్యార్థులకు విద్యార్థి సంఘ నాయకులకు ఉంది. కాబట్టి మీరు అప్రయాసంగా ఏదైతే ఇచ్చారో ఆ యొక్క మార్చి 13 ఇచ్చారో ఆ సైక్యులర్ను మీరు బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకు ప్రజాపాలన ఉంటుందని చెప్పి 6 గ్యారెంటీలో భాగంగా 7వ గ్యారెంటీ కూడా ప్రజాపాలన అమలు చేస్తా అని చెప్పి కూడా మీరు ఇంతవరకు ఈ యొక్క సర్క్యులర్ మీద స్పందించకపోవడం చాలా సిగ్గుచ్చాడు. ఎందుకంటే అసెంబ్లీలో మిత్రపక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు అందరూ కూడా ఆ సర్క్యులర్ మీద ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మీరు ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్లు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. తక్షణమే ఆ యొక్క సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఇక్కడ విద్యార్థి లోకం మీరందరూ గమనించాలి. ఈరోజు విద్యార్థి లోకం మీకు మద్దతు ఉండేపట్టుకనే ఆ 2% ఆ ఓటు పర్సెంట్ తోటి ప్రభుత్వం గద్దెనెక్కారు. అదే విద్యార్థి లోకం ఈరోజు ఏకమై మరి ప్రభుత్వాన్ని గద్దెదించే దిశగా ఉద్యమ కార్యాచరణను ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మీకు ఇక్కడ చేపడతామని చెప్పి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తక్షణమే ఆ యొక్క సైక్లోన్ ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్ళకపోతే తక్షణమే రాబోయే కాలంలో ప్రభుత్వానికి తాను బుద్ధి చెప్తామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. చూశారు కదా వ్యూవర్స్, ఇప్పుడైతే ఏదైతే ఉస్మానియా విద్యార్థులు ఉన్నారో పాపం చాలా అంటే ఎప్పటి నుంచో ఈ ఎండలో వీళ్ళు ఈ నిరసన కూర్చోవడం జరిగింది. నిరసన కూర్చోవడం వాళ్ళు చెప్పడానికి గల కారణం ఏంటి, ఏదైతే మార్చి 13వ తేదీన ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఉన్నారో వారు ప్రభుత్వం ద్వారా మాకు సర్క్యులర్ ఇప్పించారు. వారు ఇవ్వాలని ఇవ్వలేదు, కావాలని ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడ కట్టడి చేయడానికి చూస్తుంది. ఇక్కడ పోలీసులు ఎక్కువ మంది ఉంటున్నారు, విద్యార్థుల కంటే పోలీసులే చాలామంది ఉండడం జరుగుతుంది. మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి మమ్మల్ని మాట్లాడనీయకుండా మా గొంతు లేవనీయకుండా చేస్తూ ఉన్నారు. సో మాకు గతంలో ఎప్పుడో టీఆర్ఎస్ ప్రభుత్వం
ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు బిల్లులు రిలీజ్ కావడం జరిగింది. మా మెస్ బిల్లులు కానీ ఏదైతే మా స్కాలర్షిప్ బిల్లులు కానీ ఇంకా రిలీజ్ కాలేదు. సో అవి కూడా రిలీజ్ చేయాలి, ప్రభుత్వం దిగి రావాలి, ఏదైతే మా పైన విధించినటువంటి ఆంక్షల్ని తొలగించాలి. లేకపోతే దీన్ని మరో తెలంగాణ ఉద్యమం చేస్తాం, దీన్ని మరో వందే మాత్రం ఈ ఉద్యమంలా చేస్తాం. ప్రతి ఒక్కరం మాత్రం ఈ ఉద్యమాన్ని పైకెత్తి అంటే ఏదైతే చాలా గొప్పగా చేస్తాం, దీన్ని వదలబోమని కూడా చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఏదైతే ఈ సర్క్యులర్ ఉందో ఈ సర్క్యులర్ పైన ప్రభుత్వం ఈ సర్క్యులర్ ఏదైతే రిలీజ్ చేసిందో అంటే ఈ యూనివర్సిటీ ఏదైతే సర్క్యులర్ రిలీజ్ చేసిందో ఆ సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్. దిస్ ఇస్ శ్రీకాంత్, స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.